హరే కృష్ణ. ఈరోజు శ్లోకం 6, అర్జున విషాదయోగం, మొదటి అధ్యాయం, భగవద్గీత యథాతథం. యుధామన్యచ్చ విక్రాంత ఉత్తమౌజచ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాచ్చ సర్వయేవ మహారథాః. యుధామన్యుడు, పరాక్రమంతుడైన యుధామన్యుడు, మహాశక్తిశాలి అయిన ఉత్తమౌజుడు, సుభద్రాపుత్రుడు, ద్రౌపది పుత్రులు అందులో కలరు. ఈ వీరులందరూ మహారథులు. సో ఇందులో మహారథులు, అర్థరథులు, అతిరథులు, మహారథులు ఎందరెందరో ఉన్నారు. ప్రత్యేకంగా మహారథులు అంటే 10,000 మంది ఫైటర్స్తో ఒకేసారి యుద్ధం చేయడం. ఏం ఫైటర్స్? ఆర్చరీ ఫైటర్స్, విలువిద్య పారంగతులు ఉండే వాళ్ళు. సో ధనుర్బాణాలతో 10,000 మందితో, ఎదుటి పక్షాన వాళ్ళు కూడా ధనుర్బాణాలతో చేస్తారు. 10,000 మందితో ఒకేసారి యుద్ధం చేయడం. సో అతిరథులు అంటే ట్రూప్స్తో, కొన్ని వేల మంది ట్రూప్స్తో, వేల మంది సైనికులతో ఒకేసారి యుద్ధం చేయడం. రథి అంటే ఒక వ్యక్తితో, అంటే ఒక ఎదుటి పక్షాన ఒకరితో యుద్ధం చేయడం. అర్ధరథి అంటే పూర్తిగా కాకుండా సగం సైన్యంతోనే అతను యుద్ధం చేయడం. సో ఇంకా అర్ధరథి, రథి, అతిరథి, మహారథి. సో ఎంతోమంది ఉన్నారు. సో ప్రత్యేకంగా ఇక్కడ మహారథుల పేర్లు మాత్రం ఇక్కడ దుర్యోధనుడు ద్రోణాచార్యునికి వివరిస్తున్నాడు. సో వాళ్ళందరూ కూడా చాలా శక్తివంతమైనటువంటి వాళ్ళందరూ. ఇందులో మనం చూస్తే కానీ సుభద్రాపుత్రుడు ఎవరు? అభిమన్యుడు. అందరికి తెలిసినటువంటి యొక్క స్టోరీ. ఆయన పద్మ వ్యూహంలోకి వెళ్ళాడు. అంటే 6 మహారథులతో ఒకేసారి ఆయన ఫైటింగ్ చేశాడు. వాళ్ళందరినీ కూడా ఓడించాడు. 16 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాడు, జస్ట్ 16 years. ఎంతోమంది 6 ఫైటర్స్తో ఒకేసారి ఫైట్ చేయడం అంటే ఆయన యొక్క శక్తికి అందరూ ఆశ్చర్యపోయారు అన్నమాట. అఫ్కోర్స్ వాళ్ళు అధర్మ యుద్ధం చేయడం ద్వారా, అధర్మం వల్ల ఆ యొక్క పద్మవ్యూహంలో మళ్ళీ తిరిగి రాలేకపోయారు. అది వేరే విషయం. అది ఒక కుట్ర జరిగింది. బట్ ఒక 16 సంవత్సరాలకి ఎంత శక్తివంతంగా తయారవుతారు క్షత్రియులు. సో చిన్న వయసు నుంచే వాళ్ళకి ఇక శిక్షణ ఇవ్వబడుతుంది. మామూలుగా ఇప్పుడు జరిగేటువంటి యుద్ధాల్లో వీరత్వం అనేది తక్కువ. అంటే రాజులు స్వయంగా వాళ్ళు వెళ్ళరు, జస్ట్ బటన్ ఆన్ చేస్తారు అంతే. వాళ్ళు ఏం చెప్తారు? సైన్యానికి వెళ్ళమని చెప్తారు, యుద్ధం చేయమని ఆర్డర్ చేస్తారు. కానీ ఇక్కడ వాళ్ళే ముందు వెళ్ళి వాళ్ళ ప్రాణాన్ని అర్పించడానికి సిద్ధంగా ఉంటారు. సో అందువల్ల రాజులు వాళ్ళు కూడా యుద్ధాన్ని స్వయంగా చేస్తారు. హరే కృష్ణ.